పెళ్లి రిసెప్షన్లో వరుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కలకలం రేపింది. పాలకొల్లు క్రిస్టియన్పేటకు చెందిన గుడిమెట్ల సాయి శ్రీదుర్గ, నర్సాపురానికి చెందిన చందాక సాయి కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పాలకొల్లులోని పెళ్లి కుమార్తె ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అందరూ వేడుక సందడిలో ఉన్న సమయంలో నిందితుడు గోగులమండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు సాయి కుమార్ కు శుభాకాంక్షలు చెబుతున్నట్లు భుజంపై చేయి వేసి చాకుతో పీక కోసే ప్రయత్నం చేశాడు. ఉలిక్కిపడిన పెళ్లి కుమారుడు, బంధువులు అతడి కిందకు నెట్టివేశారు. ఘటనలో గాయపడిన పెళ్లి కొడుకు సాయి కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దాడికి ప్రయత్నించిన గోగులమండ శ్రీనివాస్ స్వల్ప గాయాలతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లులో ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీ మనం చూస్తున్నాము పాలకొల్లులోని ఇన్సిడెంట్ ఈ రోజు ఉదయం జరిగింది. ఒక రిసెప్షన్ అని పెళ్లి కొడుకు మీద శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే దాడి చేశాడు చాకు తోటి. ఆ సంఘటన అయితే పెళ్లి కొడుకు అయితే తప్పించుకున్నాడు ప్రాణాపాయం లేకుండా. అయితే కొంత స్వల్ప కాలం అయితే పెళ్లి కొడుకు వెంటనే అతను హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాత అతను చేరుకోవడం ఏదైతే తరలించారు. అయితే ఈ సంఘటన సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ రోజు రిసెప్షన్ జరుగుతున్న వ్యక్తికి అదేవిధంగా ఎదురుగానే యువతకి నిన్న అంటే మన ఆదివారం నాడు నర్సాపురంలో వివాహం జరిగింది. తర్వాత ఈ రోజు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిసెప్షన్ సందర్భంగానే శ్రీనివాస్ అనే వ్యక్తి అతని మీద దాడి చేశాడు. అయితే ఎందుకు దాడి చేశాడు అని మాత్రం ఇంకా కారణాలు తెలియాల్సింది. ప్రధానంగా పాఠకక్షలోనే లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయి కొండలు అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం సాయంత్రం అందిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. గత 6 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. నర్సాపురం దొంగలో మ్యారేజ్ చేసుకున్నాం సండే 12వ తారీఖున. 3వ రోజు అని చెప్పి మా అమ్మగారి ఇంటికి వెళ్ళామండి. అదే కార్యక్రమం కోసం మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము. రిసెప్షన్ అనంతరం ముహూర్తం టైంకి తీసుకెళ్తుండగా ఒక అతను వెనకాతల నుంచి వచ్చి, అతని పేరు శ్రీను అండి, వెనకాతల నుంచి వచ్చి మా ఆయన్ని చాకుతో కోసారండి గొంతు మీద. తర్వాత వెంటనే హాస్పిటల్ తరలించాము. కేసు పెట్టాము అతను. అతను మీకు ఏమైనా అవుతారా? నాకేమవుదండి, భయపడుతున్నాను. మీకు వాళ్ళకి సంబంధం లేదు? లేదండి. తెలియదండి ఎందుకు జరిగిందనేది తెలియదు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయి మీకు? ఏమైనా గొడవలు కానీ? కక్షలు ఏం లేవు. ఏం లేదు. మా ఆయన మీద ఇలా జరిగిన దారుణానికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం. శ్రీనాథ్ అనే వ్యక్తిపై. నా పేరు సాయి శ్రీదుర్గ. మేము గత 6 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. నర్సాపురం దొంగలో మ్యారేజ్ చేసుకున్నాం సండే 12వ తారీఖున. 3వ రోజు అని చెప్పి మా అమ్మగారి ఇంటికి వెళ్ళామండి. అదే కార్యక్రమం కోసం మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము. రిసెప్షన్ అనంతరం ముహూర్తం టైంకి తీసుకెళ్తుండగా ఒక అతను వెనకాతల నుంచి వచ్చి, అతని పేరు శ్రీను అండి, వెనకాతల నుంచి వచ్చి మా ఆయన్ని చాకుతో కోసారండి గొంతు మీద. పాపరా చెప్పించిన పొడి